అదే నమస్కారం. యాక్చువల్లీ ఈ వీడియోలో ఇంక చాలు, ఈ టాపిక్ ఇంకొద్దు అనుకున్న మూమెంట్లో ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేద్దాం అనిపించింది. నాకు ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటే ఒక రెస్పెక్ట్, బట్ అది ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారా యూట్యూబర్ నాగేశ్వరరావు ఈయన అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది. కారణం నిన్న ఆయన ఏదో ఛానల్లో మాట్లాడుతూ ఫుల్ జోష్లో నా మీద ఏపీలో కేసులు పెట్టడం ద్వారా, నన్ను నానా రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ద్వారా నా సబ్స్క్రైబర్లు పెరిగారు, నా రెవెన్యూ పెరిగింది, నాకు ఇంకా పబ్లిసిటీ ఆనందపడుతూ ఉన్నాడు. అలా ఆనందపడుతున్న ఈయనని తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు కొంతమంది మేధావులు బాధితుడు అంటూ ఆయనని నానా మాటలు అన్నారంటూ ఏకంగా రేపు సోమవారం ప్రెస్ క్లబ్లో ఎప్పుడో మీటింగ్ ఏదో పెట్టబోతున్నారట. నాకు అర్థం కాదు ఏంటంటే, మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఆయన క్రాస్ చెక్ చేసుకోకుండా రెండు పార్టీలని ఘోరాతి ఘోరంగా తక్కువ చేసి చూపించాడు. ఆ తర్వాత ఎక్కడో ఏదో కేసులు నమోదైంది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. కేసు నమోదవటం వేరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం వేరు, అరెస్ట్ వారెంట్తో రావటం వేరు, అరెస్ట్ చేయడం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఈలోపు సోషల్ మీడియాలో అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ నానా హడావుడి చేశారు సోషల్ మీడియాలో బ్యాచ్. నిన్న ఆయన ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారంటూ ఆయనని తీసుకెళ్ళబోతున్నారంటూ హడావుడి. కొంతమంది జర్నలిస్టులు పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేయరు, ఓన్లీ నోటీస్ ఇస్తారు కొంతమంది. ఈలోపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వర కుట్ర పడిందంటూ, ఈలోపు తెలంగాణలో కొంతమంది మా తెలంగాణ బిడ్డ మీద జులుమేందంటూ, ఆంధ్ర పోలీసుల పెత్తనం హైదరాబాద్ నుంచి రకరకాల వార్తలు. ఒకే ఒక్క మాట ఆయన వచ్చి నా ఇంటికి ఆంధ్ర పోలీసులు రాలేదు, నాకు ఏ నోటీసులు ఇవ్వలేదు, ఒక్క మాట చెప్పాలా, ఆయన చెప్పాలా. తర్వాత క్లియర్గా ఏపీ హోంమంత్రి అనిత కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని క్లియర్గా చెప్పారు, ఆయనని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పలేదు, ఆంధ్ర పోలీసులు వెళ్ళలేదు, ఆయన ఏదో తొందరపాటులోనో ఏదో పొరపాటులోనో ఏదో అన్నాడు, వదిలేయండి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. హోంమంత్రి అనిత సైతం ఆంధ్ర పోలీసులు ఆయన దగ్గర అసలు ఎందుకు వెళ్ళారని ఆమె అన్నారు, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఇంత క్లారిటీగా వీళ్ళు ఉంటే మరలా ప్రొఫెసర్ నాగేశ్వరని ఆంధ్ర పోలీసులు ఏదో చేశారంటూ ఆ వార్తలేంటి? అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు బాధితుడు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, ఆయన ఆ మాత్రం మాట్లాడొద్దా ఏంటి? కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల గొంతు నొక్కుతుందంటూ రకరకాలుగా వీడియోలు, వార్తలు, పోస్టులు పిచ్చి పెట్టుకుంటా పోయారు. ఈలో ప్రకాష్ రాజు వస్తాడు, ఈలోపు ఆ పార్టీలు ఈ పార్టీలు రకరకాలుగా. ఏమయ్యా, జర్నలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తులకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని అంటారు, అడ్డదిడ్డంగా వార్తలు రాస్తే పిచ్చిగా కోతలకు వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇక్కడ కేసులను అరెస్ట్ చేసి లోపల వేయలేదా? అటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రోజు కూడా ఉంది అన్నట్టు అలాగే వాగుతూ ఉన్నట్టయితే ఇప్పుడున్న వాళ్ళు చర్యలు తీసుకోవద్దంటే తీసుకోవద్దు అంటారు, అది వేరు ఇది వేరు అంటారు. వాళ్ళకున్నది భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదైనా అనొచ్చు. అవతల ఉన్నటువంటి వాళ్ళు చట్టం ఉపయోగించేది చేయకూడదు. ఒకవేళ వీళ్ళకున్న భావ ప్రకటన స్వేచ్ఛ కనుక అయినట్టయితే వీళ్ళు మాట్లాడేది తప్పు, వీళ్ళు కూసిన కూతురు తప్పు అంటూ అవతల వాళ్ళు కూడా అదే భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేస్తే వీళ్ళది తప్పు, వాళ్ళది కరెక్ట్ అంటారు. చాలా క్లారిటీగా నేను చెప్తున్నా. ఆయనేమో నిందలు వేస్తూ కూసిన కోతుల భావ ప్రకటన స్వేచ్ఛ అయితే, నువ్వు చేసింది తప్పయ్యా అంటూ ఎవరైనా పోస్టులు పెట్టినా వీడియోలు పెట్టినా అది వాళ్ళది తప్పు అంటున్నారంటే ఏమనాలి? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆయన ఒక్కడికే ఉందా, లేదా ఆయన సపోర్టర్లకు ఉందా, లేదంటే కూటమి ప్రభుత్వం మీద పడి ఏడ్చేవాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తూ జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెడుతూ ఇష్టమైన రీతిలో వాగటమే కాకుండా దానిని సపోర్ట్ చేసి పుంఖాలుగా వీడియోలు చేశారు జనాలు. నా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఒక వ్యక్తి కూడా నాకు అదే పంపితే ఇది అబద్ధం అని చెప్పేసి నేనన్నా. ఏమని? జనసేనకు అమిత్ షా చెప్పాడంట, ఏమని జగన్మోహన్తో క్లోజ్గా ఉండమని అంటే ఛాన్సే లేదు, పవన్ అసలు అలా అనడంటే నీకు ఎప్పుడు పవన్ అంటే అభిమానుడు అంటే నాన్న. ఇక నాకు అర్థమైంది నువ్వు వైసీపీ అభిమానులా ఉన్నావు, ఇక మన మధ్య టాపిక్ వద్దు పొలిటికల్ అన్నా. ఇదే మరి ఉన్న విషయం మాట్లాడితే పార్టీ ముద్రేస్తారు అని చెప్పేసి అంటే ఉన్న విషయం అది కాదు, ఉన్న విషయం ఏంటో రెండో తెలిసిద్ది ఆగండి అన్న. తెలిసింది, నాగేశ్వరరావే చెప్పాడు, బేషరతుగా సస్పెన్షన్ లేకుండా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. అలా ఆయన అన్న తర్వాత ఎవరైతే పోస్ట్ పెట్టి హడావుడి చేస్తారో వాళ్ళు నాగేశ్వరరావు గారి దృష్టిలో నేను అంటున్నాను, నా దృష్టిలో కూడా నేను ఏమంటాను, నాగేశ్వరరావు గారు గజరాజు లాంటి వాడు అనుకుంటే, ఏనుగు లాంటి వాడు అనుకుంటే, అవసరం పిచ్చి కుక్కలు ఎవరో అనుకుందాం, లేదు పిల్ల కుక్కలు ఏదో అనుకుందాం. అంత మాత్రాన వాళ్ళని చూసి యుద్ధం మొదలెట్టారు, నేను యుద్ధం మొదలెడతా, సహనం టెస్ట్ చేద్దాను ఈయన అంటే దాని అర్థం ఏంటి? టీడీపీ వాళ్ళు అఫీషియల్గా ఈయనేమని అన్నారా? జనసేన వాళ్ళు అఫీషియల్గా ఈయనేమని అన్నారా? అలాంటప్పుడు టీడీపీ యుద్ధం మొదలుపెట్టింది, నేను ముగిస్తాను ఈయన అనటం ఏంటి? రెచ్చగొడతాం కాదా? దాంతో సోషల్ మీడియాలో ఇంకొంచెం వైరల్ అవటం కదా. నిజంగా ఒక యూట్యూబర్ లాగా ఆయన ప్రవర్తించాడా, ఒక ప్రొఫెసర్ లాగా ఆయన ప్రవర్తించాడా, ఒక అనలిస్ట్గా ఆయన ఇప్పటికీ చాలా ఛాన్స్ వెళ్తూ ఉన్నాడు కదా. మరి ఇప్పుడు వాళ్ళు అలా పిలవగలుగుతారా? ఎందుకు ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీ తగ్గిందా పోయిందా?
యూట్యూబర్కి వేల మంది మిలియన్స్ మంది సబ్స్క్రైబర్లు ఉన్నా ఒక యూట్యూబర్ అనే అంటారు. అదే ఒక జర్నలిస్ట్ 10,000 మంది 20,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా జర్నలిస్ట్ అనే అంటారు. అలాగే ఒక ఎనలిస్ట్ ఒక ప్రొఫెసర్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు కాక ఎనలిస్ట్ ప్రొఫెసర్ అని అంటారు. ఎప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని బేసేసుకొని వాళ్ళు ఇచ్చే నిదాలను బేసేసుకొని ఎనాలిసిస్ని బేసేసుకొని నేనే ఉన్నా గత 6-7 సంవత్సరాలుగా అనాలిసిస్లు ఇస్తూనే ఉన్నా, ఫ్రీలాన్సింగ్ ఇస్తూనే ఉన్నా, ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకున్నాను తప్ప నేను నానా హార్డ్ చేసే సందర్భాలు లేవు. నాలాగా చాలామంది ఉన్నారు. సో నేనేమంటున్నానంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే నిజాన్ని చెప్పడానికి ఒకవేళ ఒక అనాలిసిస్ చేయాల్సి వచ్చినప్పుడు తప్ప ఒప్ప రైటా రాంగా ఎలా ఉండొచ్చు, ఎలా చేయొచ్చు ఏంటనేది, అంతే తప్ప 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టేలాగా కూతల కూసి వాటిని వెనక్కి తీసుకుంటానని చెప్పి ఈలోపు ఎవరో ఏదో పిల్ల కూతలు కూస్తే వాళ్ళు చేస్తున్న పనికి పార్టీలకు ఆపాదించేసి ఈలోపు అసలు పోలీసులు ఎవరు రాకుండా వస్తున్నారంటూ నన్ను అరెస్ట్ చేసుకుని అంటూ నాకు అదొక్కటే బ్యాలెన్స్ ఉంది, నన్ను అరెస్ట్ చేయండి లోపలండి అంటూ ఈయనంటే ఈయనకు సపోర్ట్ చేస్తూ ఆయన బాధితుడు, ఆయన ఆ రకంగా అంటారా అంటూ ఇక్కడ జర్నలిస్టులు ఓ రకమైనటువంటి వేలో చెప్పాల్సి వస్తే ఈరోజు అసలు జర్నలిజం అంటే ఏంటి, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి, ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడదు, అసలు ఏమన్నా ఎక్కడన్నా క్లారిటీ ఉందా? ఈ వీడియోలో మీకు రావాల్సిన క్లారిటీ వస్తుందని అనుకుంటూ ఉన్నా. కేవలం సోషల్ మీడియా నుండి కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం కొంతమంది టార్గెట్ చేస్తారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, యూట్యూబ్లో రేటింగ్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం రెచ్చగొడుతూ పోస్టులు వీడియోలు పెడుతూ ఉంటారు. ఓవరాల్గా ఒకళ్ళ మీద ఏదైనా నింద పడగానే దానిని 1000 చూపేవాళ్ళు కొంతమంది, అసలు నిందే కాదు అనేవాళ్ళు కొంతమంది. మీకు అర్థం కావాల్సింది ఒకే ఒకటి, ఈరోజు జర్నలిస్టు, ఎనలిస్టు, సోషల్ యాక్టివిస్టు వీటికి అర్థాలు మారిపోయినాయి. ఎవరికి వాళ్ళు ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా ఉంటూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో ఈవెన్ నన్ను అనేవాళ్ళు కూడా ఉన్నారు. టీడీపీ నుంచి మీరు ఎంత తీసుకున్నారు, జనసేన నుంచి మీరు ఎంత తీసుకున్నారు, బీజేపీ నుంచి ఎంత తీసుకున్నారు, వాళ్ళ రకంగా డబ్బులు ఇస్తే ఈరోజు ఇక్కడ నేను ఉండను. ఓకే, సో నేననేది ఏంటంటే ఎవరికి ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకొని ఎవరికి సంబంధించినటువంటి వార్తకు నిజాలు క్రాస్ చెక్ చేసుకుని వీడియోలు ఇస్తారు. కొంతమంది ఉంటారు వారి వెనక గట్టిగట్టోళ్ళే ఉంటారు, డబ్బులు ఇస్తారు, టూల్ కిట్లు ఉంటాయి, అవన్నీ ఇంకా వేరే రకాలు. వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలుసు. అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అబ్బాయి అందరూ ఉంటూనే ఉన్నారు. అంతేమగా నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబర్, ఫాలోవర్ మీరు మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలరు. మీరు బ్లైండ్గా కనుక ఫాలో అయినా, బ్లైండ్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోని ఎంకరేజ్ చేస్తూ పోయినా అవతల వాళ్ళు అలాగే చెలరేగిపోతూ ఉంటారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. దానికోసం ఈ వీడియో నిజమేంటి, అబద్ధమేంటి, భావ ప్రకటన స్వేచ్ఛ ఏంటి, జర్నలిస్ట్ ఏంటి, ఎనలిస్ట్ ఏంటి, ఎవరు ఏ విషయాన్ని ఎలా చెప్పాలి, ప్రజెంట్ చేయాలి అన్నది వాళ్ళకి తెలిసినా అది నిజమా కాదని చెప్పగలిగేది మీళ్ళే. బట్ మీ కన్సర్న్స్తో మాత్రమే దానికి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.